ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 6 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. 3 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి. 6వ రాశిలో రవి, కుజ, బుధ. పంచమంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. మంచి విజయాలు దక్కుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన పుణ్యం లభిస్తుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆశయాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో పనులు మొదలు పెడితే అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మీదే పైచేయిగా ఉంటుంది. మాటల్లో స్పష్టత పెరుగుతుంది. సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతృప్తినిచ్చే ఫలాలను అందుకుంటారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సఫలమవుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా కార్యాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. స్వర్ణాభరణాలు, భూ గృహ వాహనాది యోగాలు అనగా స్థిరాస్తులు బాగా వృద్ధి చేసుకోవడానికి పంచమంలో ఉన్న శుక్రయోగము సంపూర్ణంగా సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. ప్రశాంతమైన జీవనం కొనసాగడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? గ్రహయోగం అనుకూలంగా ఉంది. దానాలు అవసరం లేదు.